బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అయితే పోలీసులను తిట్టిన కేసులో ఈరోజు గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన రేపు విడుదలవుతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. అయితే అంబటి రాంబాబు ఇటీవల జరిగిన లడ్డుకు సంబంధించి పాప ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడుపై దురుసుగా మాట్లాడారు, ఆయనను తిట్టారు అన్న నేపథ్యంలో ఆయన మీద కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు నిన్నే బెయిల్ లభించింది. కానీ పీటీ వారెంట్లో భాగంగా పోలీసులపై తిట్టిన కేసులో ఆయనపై నిన్న బెయిల్ లభించలేదు. ఈరోజు ఆయనకు గుంటూరు కోర్టు అయితే బెయిల్ ఇచ్చింది. మొత్తానికి పట్టాభిపురంలో ఆయన మీద కేసు నమోదైన విషయం తెలిసిందే. పీపీపీ విధానంపై మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం రద్దు చేయాలి అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆ నేపథ్యంలో పోలీసులకు అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సందర్భంగా ఆయన మీద పోలీసులు కాస్త అడ్డుకునే ప్రయత్నం చేస్తే అంబటి రాంబాబు రెచ్చిపోయి వారిపైన దురుసుగా మాట్లాడారు, దురుసుగా ప్రవర్తించాడు. కాబట్టి అంబటి రాంబాబుపై పట్టాభిపురం అనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయన పలు కేసులు కూడా ఆయన మీద పలు స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇటీవల జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంలో కల్తీ నెయ్యి లేదు అని చెప్పేసి సిట్ అలాగే ఏసీబీ ఇచ్చిన స్టేట్మెంట్లో అలాగే ఏసీబీ రిపోర్ట్లో ఆ వివరాలు బయటకు రాగానే వైఎస్ఆర్సీపీ పార్టీ పాప ప్రక్షాళన అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్తున్న అంబటి రాంబాబు కారును టీడీపీ కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అసహనంతో అలాగే కాస్త కోపంతో అంబటి రాంబాబు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పరుష పదజాలాన్ని వాడారు. ఈ నేపథ్యంలో ఆయన పైన పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అదే రోజు సాయంత్రము ఆయన ఇంటిపైన కూడా కొంతమంది లోకల్ స్థానిక ఎమ్మెల్యేలు అలాగే లోకల్గా ఉన్న టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు వారి ఇంటిపైన దాడి కూడా చేశారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను రాజమహేంద్రవరం జైల్లో 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టును ఆశ్రయించడము ఆ తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ను కూడా మంజూరు చేసింది. కానీ పోలీసులను తిట్టిన కేసులో ఆయనకు బెయిల్ రాలేదు. దీంతో ఈరోజు గుంటూరు కోర్టు అయితే బెయిల్ కట్ చేసుకొని చెప్పమని ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మొదటగా అంబటి రాంబాబును బయటకు రానియకుండా పిట్ వారెంట్లు వేస్తూ రాష్ట్రమంతా తిప్పాలని చూస్తున్నారు అన్న ఆరోపణలు, విమర్శలు వినిపించాయి. కానీ అవేమీ జరగలేదని చెప్పేసి ఇప్పుడైతే వస్తున్న ఈ వరుస బెయిల్ల ప్రకారం అవి అన్నీ ఆరోపణలే అని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి అంబటి రాంబాబు ఇక రేపు విడుదల అవ్వబోతున్నారు అనేది అయితే ఇప్పుడు అంతా చర్చించుకుంటా ఉన్నారు.